హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో బంగాళదుంప గ్రేవీ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంపలు 5-6, టొమాటోలు 5, జీడిపప్పు 8-10, ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కారం 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, నూనె 4-5 టేబుల్ స్పూన్లు, పచ్చిమిరపకాయలు 4. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దాంట్లో 4-5 చెంచాలు నూనె పోసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలని, తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, క్యూబ్స్లా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసి మగ్గనివ్వాలి. మగ్గనివ్వడం అంటే నూనె అంతా ముక్కలకి పట్టాలి. ఈలోగా 3 టమాటోలు, 4-5 జీడిపప్పులు, అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర వేసి కలిపిన పేస్ట్ని కూరలో యాడ్ చేసుకొని రుచికి తగినట్టు, నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వాడాను. ఇంకేమీ కారం వాడలేదు కాబట్టి కారాన్ని యాడ్ చేసుకుని, ఉప్పుని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 1 నుంచి 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారాక తీస్తే ఇలా గ్రేవీ కూర రెడీ అయిపోతుంది. ఈ కూర అయితే మనకి బిర్యానీలోకి, చపాతీల్లోకి చాలా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే కొన్ని బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకుని కొన్ని బంగాళదుంపల్ని ముక్కలుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ కూర అయితే బిర్యానీలోకి, ఫ్రైడ్ రైస్లోకి, చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. కేవలం 10 నిమిషాల్లో తయారైపోయే గ్రేవీ కూర అండి. ఇది ఉల్లిపాయ లేకుండా కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది. మీకు నచ్చిందా? ఖచ్చితంగా ట్రై చేస్తారా? సరే అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.